అందరికీ నమస్కారం అండి. వైసీపీ అధికార ప్రతినిధిగా ఎన్నికైన యాంకర్ శ్యామలారెడ్డి గారికి కంగ్రాట్స్ తెలియజేస్తూ, మన తెలుగు తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళందరూ ఆవిడ మీద చాలా కోపంగా ఉన్నారు. దయచేసి అందరూ గమనించాలి. యాంకర్ శ్యామల గారికి చెవులు, కళ్ళు పనిచేయట్లేదు. ఆవిడ ఇప్పట్లో హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి తీసుకెళ్ళి చూపించండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా వరదలు వస్తున్నాయి ఆంధ్రాలో, కాబట్టి వరదలకు అందరూ కొట్టుకెళ్ళిపోతున్నారు అనే ఉద్దేశంతో ఆవిడకి కళ్ళు చెవులు పనిచేయట్లేదు కదా, అందువల్ల మాట్లాడారే తప్ప ఇంకోటి కాదు. లేకపోతే యాంకర్ శ్యామల గారు మీరు ఒకటి గమనించాలి, ప్రతి ఒక్క మనిషికి మనసు అనేది పనిచేస్తుంది. మీకు దొబ్బింది కళ్ళు చెవులే కానీ బుర్ర కాదు. మీ బుర్రతో ఒకసారి ఆలోచించండి. మన జగన్ అన్నయ్య ఎప్పుడైనా గతంలో 5 ఏళ్ళు అధికారంలో ఉండగా ప్రచార ఆర్భటం తప్ప పని చేయలేదు. అందుకే మనల్ని 11 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు. మూలన మూసుకుని కూర్చోండి అని చెప్పి. కాబట్టి అది మీరు గమనించాలి. అది మీ బుర్రతో ఆలోచించాలి. మీకు దొబ్బిన కళ్ళు చెవులు మాత్రమే. లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారిని 2 ఎకరాలు ఉన్నాయి, అన్ని లక్షల కోట్లని మీరు మాట్లాడుతున్నారు. ఆయన 1980 నుంచి మంత్రిగా చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి, ఇది 4గోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి మామగారు కూడా ముఖ్యమంత్రి, అలాగే బోల్డ్ అంత కోట్ల ఆస్తికి అధిపతి. అలాంటి వ్యక్తి కూతురుని ఆయన చేసుకున్నాడండి. ఆయనకి ఎంత ఆస్తి వచ్చి ఉంటుందో ఆలోచించవచ్చు. మరి కేవలం 5 అంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి చేస్తే 5.5 సంవత్సరాలు వేసుకోండి, లక్షల కోట్లు ఎలా వచ్చినాయి? ఎలక్షన్కి ముందు ఇల్లు తాకట్టు పెట్టి ఎలక్షన్ ఆడిన రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి పేపర్ మీడియా ఎలా వచ్చింది? సాక్షి పేపర్, సాక్షి మీడియా ఎలా వచ్చింది? 9 ప్యాలెస్లు ఎలా వచ్చినాయి? లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చినాయి? ఎక్కడ పడితే అక్కడ కోట్ల రూపాయలు దాచుకునేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి యాంకర్ శ్యామల గారు దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. మీకు దొబ్బిని కళ్ళు చెవులే కానీ బుర్ర కాదని, ఆ బుర్రతో ఒకసారి ఆలోచించి ఇక నుంచి అయినా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని గౌరవిస్తూ మాట్లాడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.